అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఒక పేరు పరిచయమే ఉంటుంది. ఆ వ్యక్తి పేరు నెల్లూరు సుబ్బు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా గత 1.5 సంవత్సరాలుగా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెడుతున్నాడు, వీడియోలు చేస్తున్నాడు. నేను కూడా ఒకసారి ఒక వీడియో చూశాను. నేను అంటే అప్పటికి అతను ఎవరన్నది నాకు తెలీదు. నేను అదే ఫస్ట్ టైం చూడడం ఆ వీడియో. నాకు చాలా చక్కగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా బూతులు లేకుండా విమర్శలు అన్నది ఏదో మనము ఆవేశంతోనో, అక్కసుతోనో కాకుండా అవతల వారికి కూడా ఆలోచన కలిగించే విధంగా, ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మాట్లాడారు. వారి తల్లిగారితో మాట్లాడుతున్నట్టు మాట్లాడారు. వారి తల్లిగారి ఫేస్ అయితే ఆ వీడియోలో కనిపించదు. నెల్లూరు సుబ్బు గారే మాట్లాడారు. నాకు చాలా నచ్చింది. నేను ఆ వీడియోని రీపోస్ట్ చేశాను. అండ్ ఆల్సో నేను ఆ పోస్ట్ గురించి అంటే ఆ వీడియో గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. అది చాలా వైరల్ కూడా అయింది. నా ఫేస్‌బుక్‌లోనే దాదాపుగా ఒక అంటే లక్షల్లోనే వ్యూస్ వచ్చింది. చాలా చక్కగా మాట్లాడారు. నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత ఆ సోదరుడు నాకు మెసేజ్ పెట్టి, "అన్నా, మీరు ఈ వీడియోని పోస్ట్ చేసినందుకు చాలా సంతోషం అన్నా. మీరు గుర్తించినందుకు సంతోషం" అని కూడా పెడితే, నేను అప్పుడు సోదరుడితో ఒకటే చెప్పాను. ఇలా పెట్టడం కూడా మన బాధ్యత. ఎందుకంటే బూతులు అవి ఇవి కాకుండా మంచిగా కూడా మనం మాట్లాడొచ్చు. ప్రజలకి వాస్తవాలు తెలియజేయొచ్చు. మీ ప్రయత్నం చాలా గొప్పది. కీప్ గోయింగ్ అని చెప్పేసి నేను కూడా ఆ రోజు అప్రిషియేట్ చేశాను. నేను కూడా సోదరుడికి మెసేజ్ రిప్లై పెట్టేసి మనమంతా కూడా ఎంకరేజ్ చేస్తాం. నిన్న కాదు, 2 రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక సెలవు అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. నాకు ఒక సోదరుడు ఆ వీడియో పంపించి, "ఒకసారి చూడండి అన్న" అని చెప్తే, నేను మొత్తం వీడియో చూసాను. 14, 15 నిమిషాల వీడియో. నేనిక ఉండట్లేదు. నేను సోషల్ మీడియాలో ఉండదలుచుకోలేదు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి అతను భావోద్వేగంతో ఒక వీడియో చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా విషయాల్లో నాకు సహాయం చేశారు. వారు నాకు ఆప్తులు అని చెబుతూనే నేను ఇక ఉండను, సోషల్ మీడియాలో ఉండను, వీడియోలు చేయను అని చెప్పారు. నాకు తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత తెలిసింది, అతను సినిమాల్లో కూడా ట్రై చేశారు. అలాగే సంపూర్ణేష్ బాబు సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్'లో ఒక క్యారెక్టర్ చేశారు అని చెప్పేసి నాకు ఆ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసిందండి. అండ్ నెల్లూరు సుబ్బు గారు చెప్పిన కారణం ఏంటంటే, నన్ను దారుణంగా తిడుతున్నారు. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా నేను చెడ్డగా మాట్లాడలేదు. కానీ నన్ను అమ్మనా బూతులు తిడుతున్నారు. అండ్ ఆల్సో నేను కూడా వాళ్ళలాగా తిడతానేమో, వాళ్ళలాగా తయారవుతానేమో అన్న భయంతో నేను వెళ్ళిపోతున్నాను. నాకు 2 అమ్మాయిలున్నారు. వాళ్ళ బాగోగులు నేను చూసుకోవాలి. వాళ్ళకి ఆ భయం కలగకూడదు. మా నాన్న బయటికెళ్తే ఇంటికొస్తాడా లేదా అన్న భయం వాళ్ళకి కలగకూడదు. కాబట్టి నేను నా అకౌంట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఒక 15 నిమిషాల వీడియో బాధపడుతూ చేశాడు. ఇక్కడ 2 విషయాలండి. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీడియోస్ చేయాలన్నా, లేకపోతే పార్టీకి సపోర్ట్ చేయాలన్నా, పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఆ విషయాన్ని సోదరుడు తన వీడియోలో చెప్పాడు. నాకేదైనా ఆయన అరగంటలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ మ్యాటర్ వెళ్ళేంత సిస్టమ్ అయితే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నన్ను బాగా గుర్తించారు. 6 నెలల్లోనే ఒక మ్యాగజైన్లో నా ఫోటో పెట్టి నా గురించి నా బయో రాశారు. బాగా మాట్లాడుతున్నారు, ఎక్కడ బూతులు లేకుండా మాట్లాడుతున్నారని రాశారు. అంతటి గుర్తింపునిచ్చింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతూనే ఎందుకు వెళ్తున్నాను అంటే, ఆ బూతుల్ని తట్టుకోవడం నా వల్ల కాదు. అండ్ నా ప్రాణానికి ఏదన్నా అయితే నాకు 2 పిల్లలు ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను ఆపేస్తున్నాను. ఒకసారి రాష్ట్ర ప్రజల్ని గమనించమని నేను కోరుతున్నాను అండి. అంటే రాజకీయాలు ఎక్కడా బూతులు లేకోకుండా విమర్శనే ఒక అస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేస్తే, ఇటువంటి పరిస్థితులు వస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు రాజకీయాలు మాట్లాడకూడదా? ఎవరు రాజకీయాలపై ఆసక్తి చూపించకూడదా? ఒకవేళ చూపించినా తెలుగుదేశానికి సపోర్ట్‌గానే మాట్లాడాలనా?
లేకపోతే ఇంకా వాళ్ళ బతుకులు అంతేనా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, టీడీపీ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారండి. దారుణంగా, దారుణంగా ట్రోల్ చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళని దారుణంగా తిడతారు. కుటుంబ సభ్యుల్ని బజార్‌కి ఈడ్చాలని చూస్తారు. రెండవది వాళ్ళ వృత్తి పైన దెబ్బ కొట్టాలని చూస్తారండి. అతను చెప్పేంత వరకు నాకు తెలీదు. అతను ఒక బ్రాహ్మిన్ అని చెప్పేసి వాళ్ళకు క్యాటరింగ్ సర్వీస్ ఉందంటండి. బ్రాహ్మిన్ క్యాటరింగ్ సర్వీస్. కావాలనే తెలుగుదేశం వాళ్ళు పిలిచి నీ దాంట్లో క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి పేమెంట్లు ఎగ్గొట్టి అతనికి చెడ్డ పేరు వచ్చేలాగా కూడా చేస్తున్నారంట. నేను చాలా డబ్బులు కూడా నష్టపోయాను ఆ విధంగా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంత దారుణంగా సమాజం ఒక వ్యక్తిని ట్రీట్ చేయాలా అండి? తెలుగుదేశం వల్ల అరాచకానికి అంటే ఇంగా అడ్డు అదుపు లేకోకుండా పోతుందండి. ఇప్పుడు మనం గమనిస్తే ఎవరికైనా కానియండి, ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడడం మొదలుపెడితే, 1 క్యారెక్టర్ అసాసినేషను, 2 అతని వ్యాపారాల్ని దెబ్బకొట్టడము, 3 అతని కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడము. ఇవి రాజకీయాలా అండి? నాకే ఇబ్బడి ముబ్బడిగా నా ఆఫీస్‌కే మెయిల్ పెట్టారండి. నాకు ఆశ్చర్యం వేసేది. ఇంత అవసరం ఏముందిరా? అంటే ఇటువంటి నీచానికి పాల్పడాల్సిన అవసరం ఏముందిరా? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బయటకొచ్చి మాట్లాడుతుంటే అతని గొంతు నొక్కుతాం. ఏ విధంగా అయినా గానీ నయానో భయానో అతను మేము చెప్పిన మాట వినాలి అనుకోవడం అది రాజకీయమా? అది రాక్షసత్వమా అండి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా వరకు నేను ఇతరుల గురించి నేను మాట్లాడను. మా పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను. బూతులు మాట్లాడకండి. విమర్శని ప్రజలకు ఉపయోగపడే విధంగా విమర్శను వాడుకోండి. అంతేగాని అవతల వాళ్ళని విమర్శ చేయడానికి ఎప్పుడు వాడొద్దు అని చెప్పేసి నేను ఎన్నో సార్లు చెప్పాను. నా వరకు ఇంతవరకు నేను గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా నేను చెప్పగలను. వేరే వాడి ఉద్యోగం ఊడిపోవాలి, వాడు నాశనం అవ్వాలి, వాడి ఆస్తి వాడు కోల్పోవాలి, వాడిని ఈ విధంగా టార్గెట్ చేద్దాం, ఆ విధంగా టార్గెట్ చేద్దామని నేను ఏ రోజు కూడా నేను ప్రయత్నం చేయలేదండి. తెలుగుదేశం వాళ్ళు వచ్చినా మాట్లాడతాం, జనసేన వాళ్ళు వచ్చినా మాట్లాడతాం. వాళ్ళేమో మనకు శత్రువులా? శత్రువులుగా ఎందుకు చూడాలండి? వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలనుకుంటాం తప్పితే శత్రువులుగా ఎందుకు చూడాలి? వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేయాలి? వాళ్ళను వ్యక్తిత్వ హననం ఎందుకు చేయాలి? దేనికోసము? సామాన్యుల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తదండి? అంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి. అది నియంతృత్వం అవుతుంది. ఇప్పుడు మేము మీ గొంతు తొక్కి పెడతాం. ఏయ్! భయపడాలి మీరు అనుకోవడం ఎంత దారుణమండి అసలు. నేను సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి మా పార్టీ 3 ఏళ్ళు అధికారంలో ఉన్నది. కోవిడ్ తర్వాత నేను యూట్యూబ్‌లోకొచ్చాను. అప్పుడు 3 ఏళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా నన్ను చాలామంది తెలుగుదేశం వాళ్ళు అమ్మనా బూతులు తిట్టారు, బండ బూతులు తిట్టారు. నేను ఏ రోజు కూడా వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. నేను ఏ రోజు కూడా వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం, వాళ్ళ కుటుంబాల్ని బయటికి లాగుదాం, వాళ్ళ ఆస్తుల్ని నష్టం చేద్దాం, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేద్దాం అని నేను ఏ రోజు ఆలోచన చేయలేదండి. ఎందుకంటే అప్పుడు చేసింటే నాకు ఆప్షన్స్ ఉండేటివి. అధికారంలో ఉన్నాం కదా, మనకు అందరూ పలుకుతారు కదా అని మనం ఏదైనా ట్రై చేసింటే చేసేవాళ్ళం. మనకెప్పుడు ఆ సైడ్ కూడా మనకు దృష్టి పోదు. సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలండి? ఇప్పుడు నెల్లూరు సుబ్బు అనే వ్యక్తి చేసిన తప్పేంది? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడమే అతను చేసిన తప్ప. అతని పైన ఇంకా ఏం ఒత్తిడులు వచ్చినాయో, పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంది, పార్టీ అండగా ఉంది, పార్టీ చేయాల్సిందంతా కూడా అందరికీ చేస్తాము. కానీ ఒకటైతే దయచేసి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళకు బాధ్యతగా మేము చెప్తున్నాం, మా బాధ్యత కాబట్టి కాంట్రవర్సీ జోలికి వెళ్ళొద్దండి. వాళ్ళు ఏదైనా మనల్ని తిట్టినా ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన మన పార్టీలోని పెద్దలకు తెలియజేసే విధంగా చేయండి. మీరు దుందుడుకు చర్యలకు మీరు పాల్పడవద్దు. వాళ్ళ దగ్గర అధికారం ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత రౌడీజం చేయిస్తున్నారండి. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు సామాన్యుడు వెళ్ళి గొడవ పడితే గొడవ అవుతుంది. అదే పోలీసుల రూపంలో వాళ్ళను కొట్టినా, అమ్మనా బూతులు తిట్టినా, 3rd డిగ్రీ ప్రయోగించినా ఏం జరగదు. ఏమవుతుంది? సో పోలీసుల్ని లోబరుచుకొని ఇంకా కులం అక్కడ కార్డు వాడతారో ఏమో నాకు తెలియదు, లేకపోతే డబ్బులు ఇస్తారో తాయిలాలు ఇస్తారో నాకు తెలియదు, లేకపోతే పోలీసులను కూడా భయపడిస్తారో ఏమో నాకు తెలియదు, లేకపోతే నీకు ట్రాన్స్ఫర్లు చేస్తామని బెదిరిస్తారో నాకు తెలియదు. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో కొట్టించాం, పోలీసులతో 3rd డిగ్రీ ప్రయోగించాం, పోలీసులతో అమ్మనా బూతులు తిట్టించాం, ఏమవుతుంది? ఏం కాదు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరైనా తిట్టినారని పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టించి లేకపోతే కేసు కట్టండి అన్న ఏ పోలీసు కూడా కేసు కట్టడంట, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వదు. అదే తెలుగుదేశం వాళ్ళు దారిలో వెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు నన్ను ఇటు చూశాడు అంటే అలా చూడడం తప్పు అని కూడా కేసులు పెడతారంట. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయనే చెప్పాడు, మంచి గుర్తింపు వచ్చింది,
నాకు సినిమాల్లో రాని గుర్తింపు, లేకపోతే ఇంతకుముందు నేను చేసిన నాటకాలు, లేకపోతే సీరియల్స్‌లో రాని గుర్తింపు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకిచ్చారు ప్రజలు అని జెప్పేసి ఆ వీడియోలో నెల్లూరు సుబ్బు గారే చెప్పారు. అలా గుర్తింపు వచ్చిన దాన్ని అతను వద్దనుకుంటున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇవి రాజకీయాలు కాదండి, రాక్షసత్వం. నారా లోకేష్ బ్లైండ్‌గా ఈ గేమ్ ఆడిస్తున్నాడు అందరితో. అందరితో ఆడిస్తున్నాడు. కొందరు ధైర్యంగా, అంటే ధైర్యం అనే మాట కూడా మాట్లాడొద్దులేండి. అందరికీ ఇష్టం ఉంటుంది, అందరికీ చేయాలంటుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ ఇబ్బందులు, వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెనకడుగు వేయాల్సొస్తుంది వీళ్ళకు భయపడి. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదండి అసలు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను కదండి, 5 ఏళ్ళు ఎవరైనా చిన్న చిన్న నాయకులు వాళ్ళు ఏదైనా చేసినచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు, చిన్నపిల్లల అబ్బాయి ఏదో మాట్లాడతారు వాళ్ళకి సరిచేపి పంపిద్దామని, ఎవరికి కేసులు అవ్వకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ మీద ఒక్కరి మీద కూడా ఏ రోజు కూడా కక్ష తీర్చుకుందాం అనే దృష్టితో ఆలోచించలేదండి. ఎన్ని కార్టూన్లు వేశారు, ఎన్ని మీమ్స్ చేశారు. ఒక బెడ్ పైన జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పాలంటే నాకే అసహ్యం వేస్తుందండి, భారతి గారు, అవినాష్ రెడ్డి గారు అండర్వేర్లతో ఉన్న ఫోటోలు మార్ఫింగులు చేసి పెట్టారండి, సర్క్యులేట్ చేశారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల ఫోటోలు పెట్టి, నవీన్ కుమార్ గౌడ్ అంట ఎవడవాడు, ఇంత దారుణంగా పోస్టులు పెడుతున్నాడంటే అసలు అవి బయట చూపించాలనే అసహ్యం వేస్తుందండి. అవి రాజకీయాలు కాదు. మా సైడ్ నుంచి ఎవరైనా తిట్టినా మేము చెప్పేది ఒకటి, తిట్టొద్దురా బాబు, తిట్టొద్దురా బాబు, తిట్టొద్దురా బాబు అనే చెప్తాం. నారా లోకేష్ ఫ్రెండ్స్తో ఉన్న ఫొటోస్ నేను ఎప్పుడు కూడా బయట పెట్టలేదండి, నాకు పెట్టాలనిపించలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఉన్నారు, అవి ఎప్పుడో అతని చిన్ననాటి వయసులోనో అతనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. అవి దొరికాయి కదా, అవేం లీక్ కాదు, ఏం కాదు, అవి దొరికాయి కదా అని వాటిని చూపించడం కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా పెట్టలేదు, నేను పెట్టదలుచుకోలేదు కూడా. బికాస్ అది నా పర్సనల్ ఒపీనియన్. ఆ ఫ్రెండ్స్తో ఫోటోలు దిగితే, అంటే ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, భుజం మీద చేయేస్తూ లేకపోతే ఫోటోలు దిగితే అదేం బూతు కాదు, అది తప్పు కాదు, అది తప్పు కాదు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎన్నో సినిమా ఆడియో ఫంక్షన్లో అక్కడిక్కడ చూస్తుంటాం, హీరోలు వస్తారు, హీరోయిన్లు వస్తారు, సైడ్ యాక్టర్లు వస్తారు, వాళ్ళంతా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడమో హగ్ చేసుకోవడమో చేస్తారు. అది ప్రేమతో చేసే తప్పితే ప్రతి ఒక్కటి కూడా చెడుగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ అదేం నా దృష్టిలో పెద్ద తప్పు కూడా కాదు. ఈ మాట నేను ఎప్పుడన్నాను, భాస్కర్ రెడ్డిని, మాలపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అంటే ఏమన్నారంటే, నువ్వు భయపడుతున్నావురా, ఇదే చెప్పాను నేను. అప్పుడు కూడా ఇదే చెప్పా, నేను ఎప్పుడు కూడా ఎవరిని తెలుగుదేశం వాళ్ళని తిట్టలేదు, వాళ్ళ మీద కక్ష తీర్చుకోలేదు, నాకు ఆ ఉద్దేశం లేదని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఆ రోజు ఏమన్నారు తెలుసా, అంతా కింద కామెంట్స్లో, నువ్వు భయపడ్డావు, నువ్వు భయపడ్డావు, నువ్వు భయపడ్డావు. అంటే వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో తెలుగుదేశం వాళ్ళు సిద్ధహస్తులండి. వాళ్ళ ఏకైక అజెండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వ్యాపారాల్ని దెబ్బకొట్టడం, ఉద్యోగాల్ని పోగొట్టేలాగా చేయడం, లేకపోతే కుటుంబ సభ్యుల్ని బజారుకి ఇచ్చడం, బెదిరించడం, ఇవన్నీ వాళ్ళ అజెండాలో మెయిన్ అండి. ఇదే ఎర్రబుక్కు రాజ్యాంగం, ఇంకా ఏం లేదు. అంతకంటే ఎర్రబుక్కు రాజ్యాంగంలో ఏమి లేదు, పుట్టగోసగాని లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రం ఒకటి చెప్తున్నాము, పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందండి. వీలైనంతగా పార్టీ సపోర్ట్ చేస్తుంది, అండగా ఉంటుంది. ఎంత దూరమైనా మనం వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటాం, మన లీగల్ టీం ఉంది. కానీ ఒకసారి మీరు కూడా, ఇప్పుడు నేను చెప్పింది కూడా అందుకోసమే, ఎవరు భయపడాలనో లేకపోతే బెదిరిపోవాలనో కాదు, జాగ్రత్త వహించండి. వీళ్ళు గలీజ్గాలు, వాళ్ళకి ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఉండవు, వాళ్ళకు మంచి మర్యాద ఏది ఉండదు. క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే వ్యాపారాలు దెబ్బకొట్టడం, ఉద్యోగాలను పీకించడం, ఇట్లా చేస్తున్నారు. నేను అందుకనే ఎప్పుడు కూడా నా వీడియోలు అండి రెచ్చగొట్టే ధోరణిలో నేను మాట్లాడను. రండ్రా చూసుకుందాం, మా సైన్యం ఉంది, అది నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ప్రేరేపితమై వాళ్ళు ఏదైనా చేసినా కానీ సడన్గా ఏదైనా నష్టం జరుగుతుంది. తర్వాత మనం హెల్ప్ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది నా ఉద్దేశం. అందుకనే నేను ఇన్ని సంవత్సరాలుగా నేను సోషల్ మీడియాలో ఉన్నానండి. మన పార్టీ వాళ్ళు ఎస్పెషల్లీ నన్ను ఎవరు కూడా, అంటే అన్న అది చేశాడు, ఇది చేశాడు, గ్రూపులు చేశాడు, ఆ రాజకీయాలు చేశాడు, ఈ రాజకీయాలు చేశాడు, వాళ్ళని ఎంకరేజ్ చేశాడు, వీళ్ళని తిట్టించాడని ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరంటే, నాకు అందరూ సమానమే, నాకంటూ నాకు టీం పెట్టుకొని నువ్వు నా గురించి పొగుడురా, నా గురించి హైలైట్ చేయరా, నన్ను లేపురా అని ఎప్పుడు చెప్పను, ఎవరికి చెప్పను. జగనన్న గురించి మాట్లాడండి, జగనన్న గురించి చెప్పండి. మన టీం ప్రదీప్ చింతామణి కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు, అలాగే ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి పెడతామంటే ఎందుకు పెడతారు అని అడిగానంటే, లేదన్నా ఇంకా మాకు ఎడిటింగ్ బాగొచ్చు, మీవి ఇంకా అందరికి వెళ్ళేలాగా చేస్తామంటే చేసుకోండి అని చెప్పి, నేను ఆ రోజు నుంచి నేను దాంట్లో ఇన్వాల్వ్ కూడా కాలేదు. అంటే
ఎప్పుడన్నా సజెషన్స్ ఇస్తాం కానీ దాన్ని హైలైట్ చేసి నేను 10 మందికి షేర్ చేయడం అది కూడా చేయలేదు. మరీ మంచి వీడియో బాగా అనిపిస్తే ఒకరిద్దరికి పంపించాను తప్పితే బికాస్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి అండి. మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇష్టపడుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నచ్చి, వారి సిద్ధాంతాలు నచ్చి, వారు చేస్తున్న పనులు నచ్చి, వారి పోరాట పటిమ నచ్చి మనం ఇష్టపడి ముందుకెళ్తున్నాం. నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఎవరైనా ప్రదీప్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రదీప్ ఇట్లా చేస్తున్నాడు మనం చేస్తామంటే మోస్ట్ వెల్కమ్. అంతేగాని నేను 10 మందిని గ్రూపులు చేసి, గ్రూప్ రాజకీయాలు చేసి, లేకపోతే ఇది చేసి, అది చేసి అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఐ విల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. అది ప్రజాస్వామ్యం. ఆ ప్రాథమిక సూత్రాన్ని తెలుగుదేశం వాళ్ళు విస్మరించి చెయ్యరాని అరాచకాలన్నీ చేస్తున్నారండి. భగవంతుడిని ఎవరు చూస్తూ ఉంటాడు, అందరికీ సమయం వస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. పార్టీ అండగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇబ్బంది ఉందంటే కొద్ది రోజులు సైలెంట్గా ఉండండి, ఏం పర్లేదు. పార్టీ అండగా ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానాలు లేవు. అది